నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గురుచర నియోజకవర్గంలోని 300 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు, యువ నాయకుడు ఎర్రపతినేని నిఖిల్ బాబు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు. పిడుగురాళ్ల మున్సిపాలిటీలోని తాగునీటి పథకం, సీసీ రోడ్లు, సైడ్ లైన్స్, సెంట్రల్ లైటింగ్, మున్సిపల్ కార్యాలయం భవనం, ఐ లవ్ యూ పిడుగురాళ్ల నేమ్ బోర్డు, ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓకేనా మొబైల్? ఓకే ఓకే. పల్నాడు జిల్లా గురుజాన శ్రీ పాతపాటమ్మ దేవాలయంలో ప్రతి మంగళవారం వచ్చే భక్తులకు, వృద్ధులకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ వారం పాసం అనిమిరెడ్డి సంక్రాంతి పండుగ పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు అందించారు. వారి కుటుంబ సభ్యులు పాసం అప్పిరెడ్డి, హేమలత, పార్వతి, అనుషారెడ్డి పాల్గొని వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదానాల కంటే అన్నదానం చాలా గొప్పదని, అలానే స్మైల్ ఫౌండేషన్ గురుజాలలో ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, స్మైల్ ఫౌండేషన్ చేసే ప్రతి కార్యక్రమానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలియజేశారు. అందరూ కొడతాం చూడండి. గురజాల శ్రీ పాతపాటమ్మ ఆలయంలో ప్రతి మంగళవారం కూడా గత 3 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో. అలానే ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పాసం హనుమిరెడ్డి గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారం ఇచ్చారు. అలానే మేము ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి కూడా మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా హనుమిరెడ్డి గారి పూర్తి సహాయ సహకారం ఇస్తున్నారు. అలానే ఈరోజు సహాయ సహకారం అందించింది కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల మీదుగా ప్రారంభించాలని కోరుకుంటున్నాం. వాళ్ళు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి హాజరైనందుకు
స్మైల్ ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే గురజాల పట్టణ ప్రజలందరికీ కూడా అందరికీ తెలియజేయమనగా స్మైల్ ఫౌండేషన్ నుంచి తమిళనాడులో అరుణాచలం గిరిప్రదక్షిణ చేసే అందరికీ కూడా ప్రతి పౌర్ణమికి అక్కడ ఫౌండేషన్ తరఫున 5,000 మందికి అన్నదానం చేయడం ప్రారంభిస్తున్నాం. ఫిబ్రవరి 1 పౌర్ణమి రోజు నుంచి ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా సహకరించాల్సిందిగా స్మైల్ ఫౌండేషన్ కోరుతున్నాము. ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈ రోజు అన్నదాన దాత పాయసం హరిరెడ్డి గారు ఈ రోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అన్నదాన దాత పాయసం హరిరెడ్డి ఈ రోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అన్నదాన దాత పాయసం హరిరెడ్డి గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకరించారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. గురజాల శ్రీ పాతపాట ఆలయంలో ప్రతి మంగళవారం స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దాతల యొక్క సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈ రోజు అన్నదాన దాత పాయసం హరిరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ఈ రోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అన్నదాన దాత పాయసం హరిరెడ్డి గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారం ఇచ్చి వారి కుటుంబ సభ్యులతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దాతల యొక్క సహాయ సహకారాలతో గురజాల శ్రీ పాతపాట ఆలయంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈ రోజు అన్నదాన దాత పాయసం హరిరెడ్డి గారు అలానే వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించడం జరిగింది. అన్నదాత సుఖీభవ వారి చేతుల మీదుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దాతల యొక్క సహాయ సహకారాలతో గురజాల శ్రీ పాతపాట ఆలయంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈ రోజు రాష్ట్రంలో విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు కూటమి ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్తును అందిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండ పట్టణంలోని 20వ వార్డు మార్కాపురం రోడ్డు, ఆశా థియేటర్ వద్ద, తిమ్మాయిపాలెం రోడ్డు వద్ద 100 kV ట్రాన్స్ఫార్మర్లకు విద్యుత్ శాఖ ఏర్పాటు చేయగా చీఫ్ విప్ జీవి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. స్థానిక ఆశా థియేటర్ పక్కన అచ్యుతకొండల అనే వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ సమస్య ఉందని మంత్రి నారా లోకేష్ బాబుకు ఎక్స్ వేదిక సమస్య తీసుకెళ్లారు. ప్రజల సమస్యల పరిష్కార దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని యువనేత మంత్రి నారా లోకేష్ స్పందించి సమస్యలు పరిష్కరించవలసిందిగా తమకు సిఫార్సు చేయడం జరిగిందన్నారు. వెంటనే తాను సందర్శించి ఆ ప్రాంత ప్రజలతో మాట్లాడి అధికారంలో పిలిపించి ప్రమాదభరితంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను మార్పించి లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు. ఒకసారి చూడండి సార్, సరే చూడండి సార్ అందరూ. నమస్కారం. ముందు కరెంట్ ఈ రోడ్డు కూడా మనం ఇస్తున్నాం. ఇంకా కలిసిమెలిసి అందరం కూడా పనిచేద్దాం. ఒక్క సెకండ్ సార్. నమస్కారం.
థ్యాంక్ యూ లోకేష్ గారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మరి లైటింగ్ వేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మొత్తం 14 పోల్స్, 19 పోల్స్ లైట్లు. మన కబరస్థాన్ లో 19 పోల్స్ లైట్లు వేసి కబరస్థాన్ అభివృద్ధి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుండి మీరు ఎదురు చూస్తున్నారు. ఇది మన ఇండియా ప్రభుత్వం వచ్చినాక మరి ముస్లింస్ కు ఉపయోగపడి ఈ కబరస్థాన్ లో ఈ కరెంటు 19 పోల్స్. అచ్యుత ఏడుకొండలు ఎక్స్ లో నారా లోకేష్ గారికి ఒక పోస్ట్ పెట్టాడు. ఇక్కడ మాకు ట్రాన్స్ఫార్మర్ రోడ్డుకు అడ్డంగా ఉంది, దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, లో వోల్టేజ్ సమస్య ఉంది అని చెప్పేసి ఎక్స్ లో ఒక పోస్ట్ పెడితే నారా లోకేష్ గారు స్పందించి దాన్ని వెంటనే నాకు ట్యాగ్ చేసి నాకు ఆ బాధ్యత అప్పచెప్పారు. ఒక ఎక్స్ మెసేజ్ మా యువ నాయకుడు నారా లోకేష్ గారు తనకి ఎక్స్ లో ఒక అభిమాని సమస్య, ప్రజా సమస్యని ఆయన దృష్టికి తీసుకొస్తే దాన్ని ఎక్స్ లో నాకు ట్యాగ్ చేశారు. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు చెప్పారని మేము వెంటనే వచ్చి ఇక్కడ ప్రజలను కలిసి ఇక్కడ సమస్య తెలుసుకున్నాం. లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాం. 1,87,000తో చక్కగా దిమ్మ కట్టాం, ట్రాన్స్ఫార్మర్ పెట్టాం, లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాం. అంతేకాదు అదనంగా ఓ సిమెంట్ రోడ్డు, బోనస్ గా ఓ సిమెంట్ రోడ్డు కూడా అక్కడ వేస్తున్నాం. ఇది ఎన్డీఏ పాలన, అదే చంద్రబాబు గారి పాలన, అదే యువ నాయకుడు లోకేష్ గారి మోటివేషన్. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక సమస్య ఏదైనా ఉంటే దానికి వెంటనే స్పందిస్తున్నాం. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఒక ఎక్స్ లో ఒక పోస్ట్ చేస్తే దాన్ని స్పందించి ఈ రోజు చక్కగా ఆ సమస్యలు పరిష్కరించాం. ఈ సమస్యలు పరిష్కరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు సంక్రాంతి, భోగి సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ రోజు ప్రజలందరూ ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా లో వోల్టేజ్ సమస్య అంతా పరిష్కారం అయ్యి కొత్త ట్రాన్స్ఫార్మర్ వచ్చింది. అందరూ సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. ఈ ఒక మంచి పని, ఈ రోజు ఒక మంచి పని చేశారని నేను కూడా చాలా సంతోషంగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకోబోతున్నా. నేను అడుగుతున్నా, వైసీపీ పాలనలో ఏ రోజైనా ఈ విధంగా జరిగిందా? ఏదైనా సమస్య చెప్పుకుంటే ముఖ్యమంత్రి, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎక్స్ లో పోస్ట్ పెట్టినా ఎక్కడైనా ఒక స్పందించాడా? మెయిల్, ముఖ్యమంత్రి గారికి మెయిల్ పెట్టినా, ఎక్స్ లో సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లిన, వినతి పత్రాలు సమర్పించిన, గతంలో ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి ఉంటే వినతి పత్రాలు సమర్పించినా లేదు, సమస్యను మెయిల్ లో చెప్పినా లేదు, ఎక్స్ లో పోస్ట్ చేసినా లేదు. అంటే సమస్యలన్నీ గోడకి చెప్పినట్టే. గత వైసీపీ పాలనలో ఏదైనా ఒక్క సమస్య పరిష్కరించారా మీరు? అంటే ప్రజా సమస్యలు గాలి కుదిలేశారు. ఏమంటే 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారండి. ఎంత దుర్మార్గం అండి. మిమ్మల్ని 151 సీట్లు ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తే మీరు చేసిన ఉద్దారకం ఏంటి? అంటే ప్రజల మీద పన్నులు భారం మోపుతారా? ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేస్తారా? 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచుతారా? ఏంటండి దుర్మార్గం? అందుకే 151 సీట్ల నుండి 11 సీట్లకు వచ్చారు. జగన్ పాలనలో ఎమ్మెల్యేలకు చెప్పినా పట్టించుకోవాలా, మంత్రులు చెప్పినా పట్టించుకోవాలా, ముఖ్యమంత్రి చెప్పినా అరణ్య రోదన, ఎవరికి చెప్పినా గోడకి చెప్పినా ఒకటే. వైసీపీ పాలనలో ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి చెప్పినా ఒకటే. ఆ విధంగా సాగింది వైసీపీ పాలన. ఈ రోజు మేము గర్వంగా చెప్తున్నా, అచ్యుత కొండలు లోకేష్ గారికి ఎక్స్ లో పోస్ట్ చేస్తే దానికి స్పందించి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.